హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో బస్టాండ్ కూడలిలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పరకాల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసి పరకాల బస్టాండ్ కూడలిలో కేక్ కట్ చేసి ఘనంగా కేసీఆర్ బర్త్డేను సెలబ్రేట్ చేసుకున్నారు. వారు మాట్లాడుతూ కేసీఆర్ తీసుకొచ్చిన ఎన్నో సంక్షేమ పథకాలు, ప్రజలకు ఆసరా పథకాలు, రైతులకు బీమా మరెన్నో పథకాలు తీసుకొచ్చారు. మహిళలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి ఎన్నో పథకాలు తీసుకొచ్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని కొనియాడారు. మళ్లీ కేసీఆర్ రావాలి అని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పరకాల పట్టణ మండల జిల్లా బీఆర్ఎస్ నాయకులు, మాజీ కౌన్సిలర్లు, మాజీ సర్పంచ్లు, మహిళా నాయకురాలు పాల్గొన్నారు. కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు పరకాల కూడలిలోని బస్టాండ్ ఆవరణంలో పరకాల టౌన్ మరియు పరకాల రూరల్ కలిపి చాలా ఘనంగా బర్త్డే వేడుకలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్లు, జూనియర్లు అందరూ పాల్గొనడం జరిగింది. కౌన్సిలర్లు మరియు గ్రామ పార్టీ తాజా మాజీ సర్పంచులు, కార్పొరేటర్లు అందరూ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా చెప్పాల్సింది ఏమన్నంటే, గత ఈ తెలంగాణని ఈరోజు చెప్పుకొని ఇంత గర్వంగా ఉండడానికి కారణం సాగు నోట్లో తలకాయ పెట్టి తెచ్చిన కేసీఆర్ గారికి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రత్యేకంగా తెలుసుకుంటూ, మరి ఆనాడు తెచ్చిన రైతు బంధు ఏమో కానీ ఈ మహిళల సంబంధించిన కిట్లే గాని ఇవ్వడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉన్నాయి తెలంగాణలో. మళ్లీ 10 ఏళ్ళు వెనుక వేలాగా ఈ సంవత్సరం ఎన్నికైన రేవంత్ రెడ్డి గారు వచ్చి రేవంత్ రెడ్డి మళ్లీ ఈ వచ్చిన 10 కాలాల పార్టీని ఒక్క సంవత్సరం లోపే వెనుకకు పంపే దిశగా మొదలుపెట్టుకున్నాడు. మరి ఇది ఇలాగే కొనసాగితే మళ్లీ తెలంగాణ 10 ఏళ్ళు కాదు 50 ఏళ్ళు వెనుకపోయే చరిత్ర అవపడేటట్టుంది. కావున కేసీఆర్ జన్మదిన సందర్భంగా ప్రజలు మేల్కొని మరి మళ్లీ వచ్చేసారి ఇలాంటి జరగకుండా చూసుకొని, తప్పుదాలు జరగకుండా చేసుకొని మళ్లీ కేసీఆర్ సీఎం చేసే విధంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరుకుంటూ, మరి ఈరోజు కేసీఆర్ బర్త్డే సందర్భంగా పండ్లు హాస్పిటళ్లలో మరియు బస్టాండ్ కూడల్లో ఈయనకి అందరం కలిసికట్టు వచ్చినాం. కేసీఆర్ కి మరొకసారి ప్రత్యేకంగా బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ ఉద్యమ సారథి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు పరకాల మండలం, పరకాల రూరల్ మొత్తం కార్యకర్తలు, నాయకులు కలిసి ఈరోజు మేము వారి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది. ఈ రోజు ఇవాళ తెలంగాణ అంటాను అంటే అది కేసీఆర్ గారు. ఈ రోజు తెలంగాణ వచ్చింది, తెలంగాణ అనే పదం వచ్చిందంటే అది కేసీఆర్ గారి యొక్క త్యాగ ఫలితం. ఆనాడు చావు నోట్ల పెట్టి తెలంగాణను సాధించి ఇవాళ తెలంగాణను అంటే ఒక చల్లని పలుగు పాడి పంటల తెలంగాణను తయారైంది అంటే అది కేసీఆర్ గారి యొక్క త్యాగం. ఆ త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ వారి జన్మదినం ఈరోజు మేమందరం అందరి సమక్షంలో మేము జన్మదినం చేసుకున్నాం. వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతుడు ప్రార్థిస్తూ, వారు మరొక్కసారి మళ్లీ రాబోయే కాలంలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మళ్లీ రాష్ట్రాన్ని పాలించాలని కోరుకుంటున్నారు.